క్షేమంగా కాసి దాసి మరలా క్షేమంగా ఆయన సన్నిధికి రావడానికి దేవుడు చూపిన శ్రేష్టమైన కృపను బట్టి రెండు చేతులు జోడించి యేసయ్యా మీకు వందనాలు చెప్పండి. సంతోషం. మరి పరిశుద్ధాత్మ దేవునికి నేను కూడా వందనస్తుడాను. మన మధ్య ఉన్నటువంటి సేవకురాలు అమ్మగారికి, అన్నయ్య ఏలు దర్శనయ్య గారికి, సంఘపెద్ద గారికి, గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలండి. వందనందరూ చాలా సంతోషం. మరి ఎండ ఉద్రేకత ఎక్కువ ఉన్నందువలన సమయానికే ప్రారంభిస్తున్నాము, సమయానికే ముగిస్తున్నాము. దానిని మీరు మనసు పెట్టవలసిందిగా ప్రభు నామం మనం చేస్తున్నాం. 9 గంటలకు ప్రారంభం, వేసవికాలం వచ్చింది కనుక 12 గంటల లోపే 12 గంటలకు ఇంచుమించు 12 గంటలకల్లా మనం ముగించుకోవడానికి ఇష్టపడాలి. అంటే పాటలు పాడేవారు గమనించి కొద్ది ముందుగా రావాలి. వచ్చిన వారు పాడేశారు, మరి రాలేని వారు కొంచెం లేటుగా వచ్చిన వారికి సమయం ఇవ్వబడదు. అది మీరు గమనించండి. తర్వాత మేము ఏమీ చేయలేము. సిద్ధపడి ఒక అడుగు ముందుగా రావడానికి ప్రయత్నము చేయండి. దేవునికి స్తోత్రం. బయట గేట్ వేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు కొంచెం వాల్యూం తగ్గిస్తే బాగుంటుందేమో. కొంచెం హల్లెలూయా. ఓకే. ఈరోజు చాలా విలువైనటువంటి మాటను మనము వినబోతున్నాం. శ్రేష్టమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి ఆయన మనతో పంచుకోవాలని ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. వాక్యం వినే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు. దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. కనుక ఇంకా మనం ఏమాత్రం కూడా, ఒకవేళ మీ మొబైల్స్ సైలెంట్లో లేకపోతే సైలెంట్లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఏది మోగకూడదు అనేది నా ఆలోచన, ఆశ. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం నేరుగా. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటంటే భక్తి ముసుకులో లుసుకులు. చెప్పండి అందరూ కూడా. బాగుందా? ఇదేదో టైటిలే పెట్టాను. ఏం పెట్టాలి ప్రభు అని దేవుణ్ణి అడిగితే ఆయన ఇచ్చాడు. భక్తి ముసుకులో లుసుకులు. చెప్పండి అందరూ కూడా. భక్తి అని అంటారా? నోరు తెరండి. భక్తి ముసుకులో లుసుకులు. అర్థమవుతుందా? నా యొక్క చూస్తూ వినండి. బైబిల్ చదివించేశాను కాబట్టి వాక్యం బైబిల్ కేసు మనం అవసరం లేదు. వాక్యం ఒకసారి మనం తిప్పుతుంటేనంట అలా తిప్పాలనిపిస్తుంది అంట. అలా తిరిగేస్తానే ఉంటాం. ఎందుకు తిరిగేస్తాం మనకు తెలీదు, ఎందుకు తిప్పుతుందో ఆ చెయ్యికి తెలియదు అంట. కనుక ఒకసారి వాక్యం చదివేటప్పుడు వాక్యం వైపు చూడాలి. ఏదైనా ఒక పాయింట్ నీ హృదయాన్ని తాకినప్పుడు అది రాసుకోవడానికి మాత్రమే పెన్ను పుస్తకం ఉపయోగించుకోవాలి తప్ప ఖచ్చితంగా ఇంకా మనం టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. వర్తమానాన్ని మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. గత వారం ఏ వాక్యం చెప్పాము? దైవజనుడు అంటే మీరు అందరూ చెప్పేస్తారు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఎవరిని అడగను. దేవునికి స్తోత్రం. మీరు చాలా మంచిలో వాక్యం బాగా వింటున్నారు, పట్టుకుంటున్నారు. నాకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో. కనుక మిమ్మల్ని అడిగి మరలా నా టైం వేస్ట్ చేసుకోను. కానీ ఈ దిన వాక్యము మీరు ఎంతో ఆసక్తితో వచ్చారు, ఎన్నో బాధలతో వచ్చారు, ఎన్నో ఇబ్బందులతో వచ్చారు, ఎన్నో సమస్యలతో వచ్చారు, ఎన్నో అనారోగ్యాలతో వచ్చారు. కానీ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాడు? చెప్తున్న పాస్టర్ గారి సంగతి తెలుస్తుందంట ఈ ధర్మశాస్త్రం, వింటున్న మన సంగతి తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం. అందుకే దీనికి ఒక పేరెట్టారు, 2 అంచుల వాడి అయిన ఖడ్గం. చెప్పండి అందరూ కూడా. 2 అంచుల వాడి అయిన ఖడ్గం. కనుక ఈ ఖడ్గాన్ని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వినాలి. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గం మనతో ఒకవేళ కత్తి ఏం చేస్తుంది? నీ దగ్గరికి వచ్చి పాముతుందా? చెప్పండి. ఏం చేయాలి? నరుకుతుంటుంది. నరుకుతున్నప్పుడు ఏం చేయాలా? చెట్టి నన్ను ఎందుకు నరుకుతానని అనకూడదంట. నరకబడితేనే ఏమవుతుంది? మరలా సిగిరిస్తారు. దేవుని స్తోత్రం. అంటే లోకాసులు మనలో నరకాలి. ఈ వాడి అయిన ఖడ్గం ఏం చేయాలంటే లోకాసులు, లోకానుసరమైనటువంటి ఆలోచనలు, ఆ ఉద్రేకపూర్వమైనటువంటి ఉద్రేకతలు ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఈ కత్తి మనం నరుకుతుంటుంటేనే నూతనత్వంలోకి వస్తుంటాం. అప్పుడు నూతన హృదయాన్ని దేవుడిస్తాడు. అయితే ఈరోజు ఆ భక్తి ముసుకులో లుసుకులు అనే ఒక అంశం ద్వారా మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే 39వ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 39వ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 1వ వచనం నుండి 18 వచనాలు 3 మాటలుగా మీకు వివరిస్తాను. మీరు బైబిల్ తెలియకుండా నా యందు చూస్తేనే మీకు అర్థమవుతుంది.
మీరు బైబిల్ కూడా చదువుతున్నారనుకో, ఆ ఒత్తులు, ఆ పొల్లులు, లేకపోతే ఆ సందర్భం ఏదో ఒక మాట చదువుతారు, దానికోసం మీరు టెన్షన్ పడిపోతుంటారు. కాదు కాదు కాదు, అలాగనుకునేలాగా ఉంటే ఒక మాట మీకు కావాలంటే మరలా చదివిస్తాను. మరలా విలువైన మాట ఒక్క మాట మీరు చదివేయండి, ఎందుకు వచ్చింది. ఇంక మరలా బైబిల్ అని చూడకుండా 18వ వచనములో ఉన్నటువంటి మొదటి లైన్ చదవండి. చాలు. ఈరోజు సండే స్కూల్ పిల్లలకి ఇదే వాక్యం ఇచ్చారు. నీవు నన్ను, అందరూ మీ నోటితో చెప్పండారా, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నిన్ను నేను తప్పించేదను. చాలు. ఈ మాట యొక్క సారాంశమే 3 అధ్యాయాల్లో రాశాడు. ఒక అధ్యాయం చదివి ఒక 15 వచనాలు చదివితే అర్థమవుతుంది దీని యొక్క సారాంశం. 3 అధ్యాయాలు, 36 అధ్యాయం నుండి 39 అధ్యాయం వరకు ఉంది దీని సారాంశం. అయితే ఏంటి దీని యొక్క సారాంశం? అసలు ఎవరు తప్పించేవాడు ఎవరు? తప్పించబడడానికి సిద్ధమైనడు ఎవడు? ఇరుక్కుపోయినాడు ఎవడు? అసలు ఏం జరిగింది విషయాన్ని మనం వినాలి. మొదల చెప్పండి, ఫస్ట్ స్టార్టింగ్, ప్రారంభము, మధ్యలో, చివర ఆలకిస్తేనే మనకు అర్థమవుతుంది ఏదైనా. ఓన్లీ మధ్యలో ఒక ముక్క పట్టుకుంటే మనకు అర్థం కాదు. అందుకే వాక్యము 3 విధాలుగా ఉంటుందని మరలా విజ్ఞాపం చేస్తున్నాను. చెప్పండి, అక్షరము, అలంకారము, మర్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా వినండి, చాలా స్పష్టంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినాలు యూదా రాజులు, గత వారంలో మనం విన్నాం, 12 గోత్రాలు ఒకటి, 2 గోత్రాలు ఒకటి ఇడిపోయి అన్నారు. అందులోనే యూదా గోత్రం అని ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నో గోత్రం ఇది? 12 గోత్రాలు ఒక గోత్రమైనటువంటి యూదా గోత్రం. ఈ యూదులందరికీ ఒక రాజు ఉన్నాడు. ఆయన్ని యూదా రాజు అంటారు. ఏ రాజు అండి? ఆయన పేరు ఏమని రాశాడంట? సిద్కియా అనండి అందరూ కూడా. సిద్కియా. ఈ సిద్కియా రాజు క్రైస్తవుడే, దేవుని నమ్ముకున్నవాడే, దేవుని యొక్క అడుగు జాడలలో నడుస్తున్నవాడే, దేవునితో నడిచినవాడు, దేవుని యొక్క అద్భుతాలను చూసినవాడు, దేవుని యొక్క ఆశ్చర్యాల కార్యాల గురించి మనసులో ఎప్పటికప్పుడు మెదులుతూ ఉండే ఒక రాజు ఈయన. అలాంటి వాడు ఏమైపోయాడంటే, కొంతకాలం అయిన తర్వాత, ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు, రాజు కాకముందు దేవుడు తెలుసు, రాజు కాకముందు దేవుడి యొక్క గొప్పతనాలు తెలుసు, రాజు కాకముందు దేవునితో మాట్లాడేవాడంట, దేవుని గురించి పాడేవాడంట, దేవుని గురించి ప్రకటించేవాడంట. ఇలాంటి రాజు కొంతకాలము జీవన శైలిలో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అన్ని రోజులు ఒకలాగే ఉండవు. అందుకే మన వాళ్ళు చాలా మంది అంటుంటారు సామెత, ఏంటంటది, బొల్లేమో వాళ్ళు అవుతాయి అంట, వాళ్ళేమో బొల్లు అవుతాయి అంటారు కదా. అలాగే కొంతకాలంలో దేవుడు తనని ఉద్దేశించి యూదులకు ఒక రాజుగా పెట్టాడు. మొదటేమో దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ సిద్కియా అనే వ్యక్తి, కొంతకాలం అయిన తర్వాత రాజు అయినాక కూడా కొంతకాలం దేవుడితో జాగ్రత్తగానే ఉన్నాడు. రాజు అయినా కూడా ఈ గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభువా, ఇంత గొప్ప దేవుడు అయ్యా, ఈ రాజ్య పరిపాలన ఎలా చేయాలో, నా దగ్గర ఎవరు అసిస్టెంట్గా ఉండాలో, నాకు గైడెన్స్ ఎవరు ఇవ్వాలో, నాకంటూ కొంతమంది ఎవరు చెప్పండి, ప్రతి ఫెలోషిప్లో ఉంటారు కదా కొంతమంది, ఎవరంటారో ఎగ్జిక్యూటివ్ బాడీ అని ఒకటి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీలో చివరగా ఉండే వాళ్ళు ఎవరంటే అడ్వైజర్స్. చెప్పండి, ఎవరంటారో సలహాదారులు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండాలి ప్రభు అని దేవుణ్ణి అడుగుతూ చక్కగా జీవిస్తున్నాడు. కొంచెం కాలము ఆయన రాజరకములో ఇంకా నాకంటూ ఎలుదిరుగులేని పరిస్థితి లేదు, ఇంకా యూదా రాజులలో నా అంత రాజు ఇంకెవడు లేడు అనే చిన్న ఏమొచ్చింది చెప్పండి, ఫ్రౌడ్ అంటారు. ఏంటంటారు దాన్ని? ఫ్రౌడ్ అంటే ఎచ్చుకుపోయాడు మనోడు. ఎప్పుడైతే ఎచ్చుకుపోయాడో దేవుడు ఎడబాసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎచ్చుకుపోయినప్పుడు ఏమవుతాడు దేవుడు? మనం ఒదిగుంటే దేవుడు మనతో ఉంటాడు, కానీ దేవుడా నువ్వెవడు అంటే దేవుడు ఎలా ఉంటాడు మనతోటి కదా. గనుక ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఈ రాజు అనే రాజుకి ఏమొచ్చేసిందంటే, నాశనానికి ముందే వస్తుంది, నాశనానికి ముందు గర్వం వస్తుంది. అలాగే ఈ రాజు కూడా కొంచెం ప్రౌడ్ వచ్చినప్పుడు ఇర్మియా అనేవాడిని దేవాది దేవుడు ప్రతి విషయం కూడా, ఇర్మియా అంటే ఎవరు చాలాసార్లు మనం విన్నాం, తల్లి గర్భంలో రూపురేఖలు ఏర్పరచబడక ముందే దేవుని కన్నులు ఇర్మియాను చూసి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇర్మియాలు అందరి బైబిల్ గ్రంథంలో 9 మంది ఉన్నారు. 9 మందిలో ఒకడైన
కుమారుడైనటువంటి ఇర్మియా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇర్మియా తండ్రి పేరు ఏం పేరు? రాజు పేరు ఏం పేరు? సిద్కియా. చూసారా ఎలా ఉన్నాయా పేర్లు? బాగున్నాయా? మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా చదవకపోతే తేడా వచ్చేస్తాయి. అది కనుక చాలా జాగ్రత్తగా రోజు బైబిల్ చదువుతుంటే, రోజు బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ విషయాలు మనకు తేలికే. ఎప్పుడో ఒకసారి చదివించారంటే పాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హిల్కీయా కుమారుడైనటువంటి ఇర్మియాతో దేవుడైన యెహోవా వాక్కు తరచుగా మాట్లాడేది. ఎవరు ఏం చేసినా ఆ యూదా రాజ్యములో ఉన్నాడు ఇర్మియా. యూదా రాజ్యములో ఎవడు ఏ తప్పు చేసినా, రాజే తప్పు చేసినా, ప్రెసిడెంటే తప్పు చేసినా, సామంతులే తప్పు చేసినా, మంత్రులే తప్పు చేసినా, ప్రధానులే తప్పు చేసినా, దేవుడైన యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడేది. మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను బాలుడిని ప్రభువా, నేను చాలా చిన్నవాడిని, నా మాట ఎవడంటాడు, నేను గుంటని, నన్ను వదిలే అని చాలాసార్లు దేవుని దగ్గర తిరిగి సమాధానం చెప్పాడు ఇర్మియా. అయినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం ఇర్మియాని విడిచి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియాని క్రమేపీ బాలుడు అన్నవాడిని దేవుడు, ఏంటి నీకు బాలుడు అయితే నువ్వేమయ్యా, నేను బాలుడితోటే మాట్లాడతాను కదా, చిన్నపిల్లలు దేవుని సంబంధులు కదా, గనుక నీ నోరు నేను ముట్టితాను, నువ్వు బాలుడు అనవద్దు, నేను ఏం చెప్తాను అది అటుకెళ్ళి చెప్పడమే నీ పని. దేవునికి స్తోత్రం. అంటే నేనంటాను మనకు అర్థమయ్యే భాషలో పోస్ట్ మ్యాన్గా వాడుకునేవాడు ఇర్మియాని దేవుడు. చాలా చక్కగా పోస్ట్ మ్యాన్ పని ఏంటి? పోస్ట్ ఆఫీసులోకి వచ్చింది, అటుకు ఆ యొక్క ఉత్తరాన్ని ఏం చేయాలో జాగ్రత్తగా చదవాలా, అడ్రస్ చదవాలా, అడ్రస్ కట్టుకెళ్ళి ఇచ్చేయాలా, సంతకం పెట్టుకోవాలి, మళ్ళీ రిపోర్టు పైకి పంపించాలి. పోస్ట్ మ్యాన్ పని అది కదా. అలాగే ఈ ఇర్మియా కూడా దేవుడైన యెహోవా వాక్కు, ఆ యూదా రాజ్యములో దేవుని యొక్క వాక్కు వినేవారు లేరు. రాజు వింటాడా దేవుని మాట? విండు. ఒకప్పుడు వినేవాడు, ఇప్పుడు దేవుడికి ఏమైపోయాడు? సిద్కియా రాజు దూరం అయిపోయాడు కాబట్టి రాజు వినడం. రాజు వినాలంటే కొంతమంది వింటేనే రాజు దగ్గరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం. మనము డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారికి ఇన్ఫర్మేషన్ అందించలేము, శుభవార్తను అందించలేము, వార్త అందించలేము. కొంతమంది మధ్యలో ఉంటారు. జన్మభూమి కమిటీ అని ఉంటుంది, లేకపోతే కొంతమంది కోఆప్షన్ మెంబర్స్ అని ఉంటారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఆఖరికి ఈ యొక్క ఇర్మియా ఏదైతే ఏ మాటనైతే ప్రవశిస్తాడో ప్రతి మాటని కూడా చాలా సులువుగా ఏం చేస్తుండేవాడంటే రాసేసేవాడంట. గంధపు చుట్టల్లో ఒకడున్నాడు, బారూకు అనే ఒక వ్యక్తి. మీకు ఎక్కడ కనబడతాడంటే 36 అధ్యాయంలో 20వ వచనంలో కనబడతాడు. ఇర్మియా నోటి మాట నుండి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చి తర్వాత యెహోవా వాక్కు మరి యొక్క గ్రంథమును తీసుకుని యూదా రాజు అయిన యెహోయాకీము కాల్చి మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటిని దానిని రాయుము అని ఒక చక్కని మాట. అక్కడ ఏంటంటే ప్రతి మాటను కూడా ఇంకా ఇర్మియా నోటి నుంచి ఏదైనా ప్రవచనం రాకముందే దేవుడైన యెహోవా వాక్కు ఇర్మియా ద్వారా ప్రవచనం నుంచి ఇలా మాట్లాడుతున్నాడని మాట వినగానే ఈ బారూకు అనేవాడు రాసేసేవాడంట. గంధం చుట్ల మీద రాసేసి దాన్ని చుట్టి ఒక కుండలో దాసివాడంట. దాసి ఈ విశ్రాంతి దినం అనగా దేవుని ప్రతిష్ఠించబడిన దినము ప్రజలందరూ ఏమవుతారంటే దేవుని మందిరానికి వెళ్తుంటారు. మనం ఎలా వచ్చామో ఆదివారం అనే దేవుని సన్నిధికి అలా వచ్చేటప్పుడు రాజులు కూడా వెళ్ళేవారంట దేవుని మందిరానికి. రాజులు కూడా వాళ్ళందరూ దేవుని మందిరంలో ఉంటే ఈయన నిలబడి ఆ గంధపు చుట్ట విప్పి ఆ ఇర్మియా ప్రవచించిన ప్రవచన వాక్కును ఎలుగెత్తి చదివివాడంటండి. చదువుతుంటే అలాగే చదువుతున్న క్రమంలో ఇర్మియా వాక్కు దేవుడు ఏమైపోయాడు? రాజుకి దూరం అయిపోయాడు కదా. ఆయన రాజ్యాధికము కొద్దిగా తేడా పడుతుంది కదా. రాజ్య పరిపాలనలో తప్పులు జరుగుతున్నాయి కదా. రాజ్య పరిపాలన అక్రమంగా జరుగుతుంది కదా. రాజ్య పరిపాలన కొంచెం పేదవారికి ఇబ్బందికరంగా మారిందని దేవునికి కోపం వచ్చి ఆ రోజు ఇర్మియాతో మాట్లాడిన వాక్కును ఈ బారాకు అనేవాడు రాసేశాడు. రాసేసిన మాటలు చదివేశాడు. చదివిన వెంటనే రాజుగారికి కోపం కట్టలు తెరిచిపోతుంది. సిద్కియా రాజు మండిపడిపోతున్నాడు. చాలా ఉద్రేకం వచ్చేస్తుంది. చాలా కోపగొడ్డోడైపోయి, అరే రాజా, ఇలాగే ఇర్మియా వాక్కు ప్రత్యక్షమైంది, దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో ఇలా మాట్లాడాడంటే, ఓ అబ్బాయి బారాకు ఇలారా, ఒక్కసారి ఆ చదివిన ఇర్మియా సంగీతం పక్కన పెట్టు. మన యూదా రాజ్యములో ఇంకా ఎంతమంది ప్రవర్తలు ఉన్నారు అలా ప్రవశించేవారు? అయ్యా చాలా మంది ఉన్నారయ్యా, చాలా మంది ఉన్నారు బాబు, ఒకరిద్దరు కాదు.
గొప్ప గొప్ప ప్రవర్తలు ఉన్నారు, అలాంటి పిలు, దండోర వేయించు, మన రాజ్యంలోకి రమ్మను. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచిరామంటే సిద్కియా రాజు అయినటువంటి యోధా రాజు గారు సెలవిచ్చినది ఏమనగా, మన యోధా రాజ్యంలో ఎంతమంది అయితే ప్రవర్తన అనబడిన వారు ఉన్నారు, వారికి ఎంతమందికి ప్రవచించే గుణం ఉందో, ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్కును ప్రజల జీవితాల్లోనికి వారు ప్రవశిస్తున్నారు, వారందరూ కూడా అర్జెంటుగా మీరేం చేయండి, యోధా రాజ్యంలోని మీరందరూ రావాల్సిందండు అని దండోర వేసేసాడు. వేసేసినప్పుడు వెంటనే ప్రవర్తనలు అందరూ వచ్చారు. వచ్చినటువంటి ప్రవర్తనలో మొట్టమొదటిగా ఈ ఇర్మియా అనే ప్రవర్త ఏమని ప్రవర్తించాడు అంటే, రాజ్యాన్ని యొక్క ప్రవర్తన బాగోలేదు, నీ పద్ధతి బాగోలేదు, ఒకప్పుడు నీ పద్ధతి బాగానే ఉండేది, ఈ మధ్య కాలంలో నీ ప్రవర్తనలో తేడా వచ్చింది, నీ మాట తీరులో తేడా వచ్చింది, నీ యొక్క వ్యక్తిగత జీవితం, నీ సాక్షి జీవితం గడ్డిపైన మనస్తత్వం కలిగి నువ్వు జీవిస్తున్నావు, ప్రజలు క్షేమము కోరి అది బాగోలేదు, దయచేసి ఒక్కసారి నీ మనసును మార్చుగా. నీ మొదట ప్రవశించాడుగా, ఆ ప్రవచనంతా రాసేశాడుగా, రాసేసిందంతా చదివేసిందంతా కూడా వినేశాడుగా. రాజు వినేసి ఏం చేశాడు, కపటోపాయముతో ప్రవర్తనందరినీ పిలిపించాడు. కట్టలు తెచ్చిపోతుంది ఆయన కోపం. ఈ లోపల అందరూ వచ్చారు. అందులో ఒకరు లేచాడు, రే బాబు, ఇదిగో ఇర్మియా అనేవాడు ఉన్నాడు ఇక్కడ, ఈయన ప్రవర్తంట, ఈయనేమో నా రాజ్య పరిపాలన బాగోలేదని, నా పద్ధతి బాగోలేదని, నా బిహేవియర్ బాగోలేదని, నా పాలన నచ్చలేదని, అనేకులకు ఇబ్బందికరంగా ఉందని ప్రవచించాడు. ఈ భక్తుడు నా గురించి ప్రవచించాడు. ఒరే, ఆయన పక్కన పెట్టండి, ఇంకా వచ్చారు కదా ప్రవర్తనందరూ, మీరందరూ నా కోసం ప్రార్థన చేయండిరా, ప్రార్థన చేయండి. దేవుడు మీతో ఏమని మాట్లాడతాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో, నా పాలన ఎలా ఉందో మీతో ఇంకోలాగా మాట్లాడతాడుగా, ఒకసారి మీరు కూడా ప్రార్థన చేసి ప్రవచించండి అంటే, అందులో సెల్ఫ్ బోస్టింగ్ కొట్టుకునే వాళ్ళు ఉంటారుగా, కొంతమంది రాజుకు భయపడే వాళ్ళు ఉంటారుగా. ఒకడు లేచి అంటున్నాడంట, రాజు చిరంజీవి అవును గాక, ఓ నువ్వు చాలా గొప్పోడవయ్యా, నీ అంత రాజు ఈ యోధా రాజ్యంలో లేడయ్యా, ఓ నీకు మంచి పిలుపుందయ్యా, నీకు మంచి పేరుందయ్యా, నువ్వు మంచిగా పాడగలవయ్యా, మంచిగా ఆడగలవయ్యా, ఆడిందే ఆట పాడిందే పాట, ఒకప్పుడు నువ్వు తడి మడి బడిలో ఉండేవాడువయ్యా, ఓయ్ బాబు నువ్వు అంత గొప్పోడు ఈ లోకంలో లేడయ్యా, నువ్వు చిరంజీవి అవుదురు గాక అని ప్రవచించాడంట ఇంకొకడు. చెప్పండి ఇప్పుడు ఏ ప్రవచనం బాగుంది మీకు? తప్పును తప్పుగా దేవుడని యెహోవా ఖండించి ప్రవశిస్తే, ఆ ప్రవచనానికి ఏం చేశారు, మాసి మారేడుకాయ పూసినట్టు ఏం చేశారంటే కొద్ది మంత్రం వేసి మారేడుకాయ పూసినట్టు ఏం చేశారు, రాజుకు భయపడి రాజు యొక్క ఉద్దేశం అర్థం చేసుకుని ఇంకో ప్రవశిస్తే ఇప్పుడు ఏం చేద్దాం? మొదట ప్రవశించిన ప్రవచనం తప్పు, వాడు ప్రవర్త కాదు. ఒకే ప్రవర్త అయి ఉండొచ్చు. రాజు అంటే బైబిల్ లేనోడు, అధిపతులు అంటే బైబిల్ లేనోడు, మంత్రులు అంటే బైబిల్ లేనోడు, అసలు రాజ్య పరిపాలనలో మన రాజ్యంలో ఇలాంటి వాడు ఉండడం ఏంట్రా? రేపొద్దున మన తప్పులన్నీ బయట పెట్టేస్తాడు, మన గోతులన్నీ బయట పెట్టేస్తాడు, మనం సిగరెట్ కాడికి ఎందుకురా, మనం తాగితే ఆడికి ఎందుకురా, మనం వ్యభిచారం చేస్తే ఆడికి ఎందుకురా, నా పరిపాలన బాగోపోతే ఆడికి ఎందుకు? అసలు ఏదో వచ్చాడా, పాస్టర్ గారు అన్నాడా, ప్రవర్త అన్నాడా, ప్రార్థన చేశామా, ఏదో పారికిచ్చామా, తీసుకుని పోవాలంతే బాస్, అంతేగాని నా పరిపాలన బాగోలేదంటాడా? రే పట్టుకోండి, ఆ ఇర్మియాలో వాళ్ళు పట్టండి, కొట్టండిరా, పట్టేసుకోండి. కానీ అక్కడ ఉన్న అల్లరి మోక చెప్పండి అందరు కూడా. నేను చెప్పేది అంతా కూడా వాక్యంలో ఉంటుంది. 3 అధ్యాయుల్లో ఉన్నటువంటి సంభాషణ మీకు 3 ముక్కలుగా చెప్తున్నాను. చెప్పండి. మొట్టమొదటిగా సిద్కియా రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇర్మియా ప్రవచన వాక్కుడు ద్వారా ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? కపటోపాయంతో, మంచి మనసుతో కాదు, కపటోపాయంతో ప్రవర్తనలను పిలిపించాడు. పిలిపించినటువంటి ప్రవర్తనలో ఇంకొకటి ఏం చేశాడు? ఆయనకు అనుకూలంగా ప్రవశించాడు. ఆ ప్రవచనాన్ని ఏమో దిట్టపరుచుకున్నాడు. ఈ రోజుల్లో కూడా జరిగేది అదేగా. ఏదైనా ఒక న్యాయం చేయమని నాయకుడి దగ్గరికి వెళ్తే ఏమంటారు? నిజమైన వాడు సత్యం పలుకుతాడు, డబ్బులు తిన్న వాళ్ళు ఏం చేస్తారు? అరే అలా కాదు, ఇలాగ నలుగురు అబద్ధికులు నిలబడేటప్పటికి ఆయన స్థిరపరుతాడు, నిజాన్ని మాఫీ చేసేస్తారు, డబ్బులు తినేస్తారు, అన్యాయాన్ని ఆ కుటుంబానికి ఒడగడేస్తారు. దేవునికి స్తోత్రం. జరుగుతున్నది అదేగా. అదే జరిగింది ఇక్కడ యోధా రాజ్యంలో. దేవుడు బిడ్డలారా వినండి. ఆఖరికి ఏం చేశారు? ఇర్మియాని పట్టుకున్నారు, చితక కొట్టేశారు. మామూలు కొట్టలేదు. ఒక ప్రవర్తని భక్తుని కొట్టిన కాడికి మామూలుగా పిప్పు ర్యాంగోడేసి కొన ఊపిరితో తీసుకెళ్ళి మిల్కయ్య
అనే గోతులోకి తీసుకెళ్ళి కప్పెట్టారంట. మిల్కయ్య అనే గొయ్యి అంటే మీకు అర్థం అవ్వాలంటే ఎక్కడుంటుందంటే, ఒక్కసారి చదవండి. మల్కి అనే గొయ్య మీకు చదవండి ఒకసారి. 38వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మిల్కియా గోతులోనికి దింపిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిల్కియా గృహము, ఆ కారాగృహంలో ఉన్నటువంటి మిల్కియా ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఈ యిర్మీయాని తీసుకెళ్ళి ఎక్కడ వచ్చేసారంట? మిల్కయ్య అనే గోతులోకి దించేశారంట. అదనగా నీరు లేని గొయ్యి. దేవునికి స్తోత్రం. పైనుంచి పడేస్తేనంట బురద ఒకటే ఉందంట, నీరు లేదంట. బురదలో ఉన్న గోతులో ఒక మనిషిని దించితే ఎలా రాగలడు? రాలేడు. పడిచేశారు. కొర్ర పేనంతో పడిచేశారంట. అంటే కొట్టి 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 ఇంక ఓపిక లేదు ఆయనలో. ఇంకా కొట్టడానికి దెబ్బ కొడితే చచ్చిపోతాడు. ఇంకో 2 దెబ్బలు కానీ బాధితే తెగలు కూడా తగిలితే చచ్చిపోతాడు. కొర్ర పేనముతో భక్తుని ఎక్కడ పడేశారంట? ఒక గోతులో పడిచేశారంట. దేవునికి స్తోత్రం. బురదున్న గోతులో పడిచేశారంట. ఈ బురదలో ఉన్న గోతులో పడిసేస్తే దేవాది దేవుడు చూడండి, ఈ ఎవరు సిద్కియా రాజు దగ్గర ఒక నపుంసకుడు ఉన్నాడంటే. ఆ నపుంసకుడు పేరు ఏమని రాశారంటే బైబిల్లో చదవండి. 18వ వచనం 16వ వచనం ఒకసారి చదవండి. నీవు 39వ అధ్యాయం 16వ వచనం. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకు, చెప్పండి ఈయన పేరు. ఏం పేరంట? రాజు దగ్గర ఒక మంచి పనోడండి. ఈయన చాలా మంచి పనోడండి. దొంగ పనోడు కాదు, తంత్రగొట్టాడు కాదు. రాజు ఏం చేయాలన్నా ఎబెద్మెలెకును అడిగి చేస్తాడు. ఎబెద్మెలెకు సెలవు లేకుండా కనీసం కోట కూడా దాటడండి. అలాంటి గొప్ప పనోడండి ఈ ఎబెద్మెలెకు అనేవాడు. నపుంసకుడు అనగా పురుషుని యొక్క అంగమును ధరించుకుని స్త్రీ యొక్క రూపముతో పుట్టినటువంటి వ్యక్తులను వారిని ఇజ్రాయెల్ కూడా అంటున్నారుగా. అంతేకాదు చప్పట్లు కొట్టే వాళ్ళని అంటున్నారుగా, అడుక్కుండే వాళ్ళని అంటున్నారుగా, భయపెట్టే వాళ్ళని అంటున్నారుగా. వాళ్ళ బాధ ఆ పుట్టక అప్పటి నుంచి ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలా మంది నపుంసకులు ఉన్నారు. ఆ సబ్జెక్టు నాది కాదు, కానీ ఈ పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ నపుంసకుడు చాలా బలమైన వ్యక్తి అంట, చాలా యుద్ధశాలి అంట, సిద్కియా రాజుకు వెనుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ కొర్రపేనంతో గోతులో పడేసినటువంటి యిర్మీయా గూర్చినటువంటి వాక్కు ఆసేవంట యోధా దేశమంతా పాకేసిందట. రాజు యొక్క పరిపాలన బాగోలేదని ప్రవశించినందుకు యిర్మీయా అనే ప్రవర్తకి పడిన గతి ఏంటో తెలిసిరా? అల్లరి మోకెళ్ళు కొట్టేశారా, కొట్టేసి నీరు లేని ఆ బురద గోతులో పడేశారా. అయ్యో కాన ఊపిరితో ఉన్నాడురా. ఎవరిమైనా వెళ్ళి రక్షిస్తే బాగుండ్రా అంటున్నారు, కానీ రాజుకు భయపడుతున్నారు. రాజు యొక్క ఆజ్ఞను కానీ రాజు యొక్క ఆ పద్ధతిని కానీ జబదాడితే రాజుల యొక్క పాలనలో రాజు తలంచుకుంటే ఏమిటి కొరువు ఉండవండి? దెబ్బలు కొరువు ఉండవు. మీరు ఎక్కడో ఉన్నట్టున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరు ఆధ్యాత్మంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. చాలా సీరియస్గా వింటున్నారు కాబట్టి మీరు వెనక రావడం కొద్దిగా కష్టమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే వినాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే మరీ సీరియస్గా వినేస్తే నిద్ర వచ్చేది సుమా. చూడండి, అది కూడా ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా అప్పుడప్పుడు జస్ట్ మిమ్మల్ని అలా మంచి వాక్య వేదికలోకి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆఖరికి గోతులో ఉన్న రాజుని కోసం, ఈ యిర్మీయా కోసం రాజు దగ్గర ఉన్న పనోడైనటువంటి ఎబెద్మెలెకు యొక్క చెవులో పడ్డదంట. వెళ్ళిపోతున్నాడు, లేచిపోయాడు. ఎవరురా అసలు ఆ ప్రవర్తన కొట్టినాడు? ఎవరు ప్రవర్తన గోతులో తోసేసినాడు? అసలు ప్రవర్త యొక్క ఆ ప్రవచన యొక్క మర్మము మీకు తెలుసా? ఆ ప్రవర్త యొక్క ఉద్దేశం మీకు తెలుసా? ఆ ప్రవర్త యొక్క విలువేంటో మీకు తెలుసా? ఇంత గొప్ప దైవజనుడిని, ఇంత గొప్ప ప్రవర్తనని, ఇంత గొప్ప సేవకుడిని కొట్టేసి గోతులో పడేసి వచ్చేస్తారా? కనుపురితో ఉంటాడా? ఒకవేళ ఆయన చనిపోతే మన యోధా రాజ్యం మీదకి ఏమొచ్చేస్తుంది? ఆయన కానీ కనుపురితో కానీ అందులో కానీ చనిపోతే ఆ రాజు మన యోధా రాజ్యం మీదకి ఏమవుతుంది? చెడ్డ పేరు వచ్చేస్తుంది. కనుక లేదో వెళ్తున్నాను నేను రాజు దగ్గరికి వెళ్ళాడంట. రాజుగారు, మీరు చేసిన పని ఏంటంటే, మీరు చేసిన పని ఏంటి? అసలు మీరు చేయవలసింది ఏంటి? చేసి
మీరు తప్పుగా జీవిస్తున్నారంటే, తప్పుడుగా ప్రవర్తిస్తున్నావంటే, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావంటే దైవజనుని కొట్టేస్తావా? దైవజనుని కొట్టిస్తావా? దైవజనుడి మీద తప్పుడు ప్రవచనం లేవనెత్తుతావా? చచ్చా నాకు నచ్చలేదు, ఈరోజు ఆయన కొట్టించావు, రేపొద్దు నీ పక్కన నేను పని చేస్తున్నాను, నా మీద అయినా నీవు పనికి మళ్ళీ ఆలోచన ఇలాగే ఉంటుంది. కనుక నాకు ఎందుకో మనసుకు నెమ్మది లేదు, మదిలో శాంతి లేదు. ఒక గొప్ప దైవజనుడు అక్కడ మూలుగుతున్నాడు. ఆయన రక్తము కానీ భూమి మీద ఒలిగితే మన యోధా రాజ్యం అంతా కూడా ఒక్క భూమి మీద మొలక రావడానికి వీల్లేదు. పంట అంతా మాడిపోతుంది, ఆ పరిస్థితులన్నీ తారుమారిపోయిపోతాయి. ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, నేను వెళ్తున్నాను, ఆయన గోతులను తీసుకొస్తాను. ఒరే బాబు, అల్లరి మూకున్నారు, శత్రువులు ఉన్నారు. మనము ఆయన్ని కొట్టినప్పుడు చాలా మంది శత్రువులు, ఆయనకి చాలా మంది అనేక మంది వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన ప్రవశించాడు. అంతేగాని అలా మారలేదు. దెబ్బతినేలా ప్రవశించడం అంటే తప్పుని తప్పుగా చూపించడాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో చెప్తున్నందువల్ల వాళ్ళకి ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేసింది. అందుకు యేసుని కూడా ఒకప్పుడు ఏం చేశారు చెప్పండి? నీతిమంతుడని యేసు మీద కూడా ఏం చేశారు? అబద్ధపు ప్రవచనాలు ఎలాగైతే ప్రవచించారో, అబద్ధపు ముద్దాయిగా ఏం చేశారు? ఆయన నిందించారు. అలాగే ఇర్మియా పరిస్థితి కూడా అలాగుంది. పిల్లలు ఆఖరికి ఇర్మియా దగ్గరికి వెళ్తాను, నేను అది తీసుకొస్తానంటే, నువ్వేదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బెత్లెహేము అది తిరిగి ఉండదు. ఈరోజు నేను రాజ్య పరిపాలన చేస్తున్నానంటే, యూదులకు సిద్కియా రాజుగా ఉన్నానంటే కారణం నీవే. కాబట్టి ఎల్లో నీ మాటకి తిరిగి ఉండదు. నీ మాటకు నేను జవాబు ఇస్తే, నీ మాట కానీ ఒకవేళ రాజన్న అహంకారం కానీ చూపిస్తే నువ్వేమైపోతావు, ఉగ్రుడు అయిపోతావేటో అని ఆ రాజు దగ్గర ఉన్న పనోడికి ఈ బెత్లెహేము ఏమైపోయాడంట తెలుసా? భయపడ్డాడు రాజు. వెళ్ళగానే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఎవరే కొంతమంది పనులు పిలిచారు అబ్బాయి. ఆయన నీరు లేని ఊగు గొయ్యిలో దోసేశారు. ఆయన శరీరం నానుంటుంది. ఒకవేళ మనకి తాడితో పాటు తాడట్టుకుని లాగితే ఆయన శరీరం ఏమో సీకిపోతుంది, జబ్బలా కూడా వచ్చేస్తుంది, బుర్రలా కూడా వచ్చేస్తుంది. కనుక తడిసున్న దాని మీద మనం అలా కాదు. ఇగో మన యొక్క రాజ్యంలో కొన్ని గుడ్డలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, ఈ వస్త్రాలు బయటపడేసాడంట ఈ బెత్లెహేము అనేవాడు. కొన్ని తాళ్ళు బయటపడేసాడంట. పట్టుకుని గుర్రాల మీద వెళ్ళి ఏం చేశారు తెలుసా? వెళ్ళి, అయ్యా ఇర్మియా గారు, ఫస్ట్ మమ్మల్ని క్షమించండి అయ్యా, మా రాజుకు తెలుసో తెలియక పని చేశాడు కానీ మమ్మల్ని క్షమించండి, దయచేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి మేము వచ్చాం. నీ భక్తుని యొక్క విలువ మేము తెలుసుకున్నాం. మా రాజు యొక్క లుస్కంతను చెప్పేసినందువలన, మా రాజు యొక్క భక్తిలో ఉన్న లుస్కంతను చెప్పేయడం వల్ల ఈ పరిస్థితి నీకు వచ్చింది. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను ప్రేరేపించి పంపించాడయ్యా, నేను వచ్చాను. కానీ నువ్వు డైరెక్ట్గా ఈ తాడట్టుకుని రావడానికి వీల్లేదు. ఇగో మేము గొడ్లు ఇస్తున్నాం. గొడ్లు ఫస్ట్ ఏం చేయి, మెడలు చుట్టు, తర్వాత నొడలు చుట్టు, దానికి ఇగో మేము ఇస్తున్నాం తాడు కట్టు, మేము జాగ్రత్తగా లాగుతూ ఒడ్డుకొద్దిగా ఒడ్డుకొచ్చేసాడండి ఇర్మియా గారు. గోతులో పడేసినటువంటి ఇర్మియాను బయటకు తీసినప్పుడు దేవుడు పెట్టారా, మళ్ళా రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ఆ శత్రువులు అనేవారు ఈయన మళ్ళీ బయటకు తీసేవాడిని తెలిస్తే ఏం చేస్తారో, మనకు తెలియకుండానే ఏం చేస్తారో, ఇర్మియాని చంపేస్తారా బాబు. ఆయనకి క్షేమం కావాలంటే బందీ గృహంలో అడియాలి. ఎక్కడ అడియాలా? బందీ గృహం అనగా చెరసాల్లో పడేయండి. మన యోధా రాజ్యంలో చెరసాలు ఉంది. ఆ బందీ గృహంలో పట్టుకెళ్ళి పడిసేస్తే టయానికి ఇంత ముద్దెడతారు, కాస్త నీళ్ళిస్తారు, కాస్త ఆయనకి ఉపశమనం కలుగుతుంది. ఇంకొకడు ఆయన జోలికి, జైల్లో ఉన్నవాడి జోలికి ఎవడేస్తాడంటే ఎవడు కనుక అందులో పడిసేయండి అంటే, ఈ లోపల అందరూ కలిసి ఏం చేశారు? అందులో పడేశారు. ఒకవేళ అలా అందులో పడేయకుండా అందులోనే ఆ గోతులోనే ఉండి ఆయన రక్తంగా నా గోతులో ఒలిగి ఒకవేళ పొరపాటును చనిపోయి ఉంటే ఇర్మియా ప్రవర్త ఈరోజు ఇంత సబ్జెక్ట్ బైబిల్లో రాయకపోవును. దేవుని స్తోత్రం చేస్తాం. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అలాగే కానీ ఒకవేళ అక్కడ చనిపోతే ఆయన రక్తపు బొట్టు ఒక చుక్క అక్కడ ఒలిగినా ఈరోజు భూమి మీద ఆ యోధా రాజ్యంలో ఒక్క మొక్క మొలవక పోవునంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, చెరసాల్లోంచి తీసుకొచ్చినటువంటి ఆ చెరసాల్లో పడేసినటువంటి ఇర్మియాతో దేవుని యొక్క వాక్కు మాట్లాడుతుంది. 19వ వచనం చదువుకున్నాం కదా, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదేను. దేవునికి స్తోత్రం. చెప్పండి తప్పించాడా లేదా?
నమ్మకంలో ఎలా నమ్ముకున్నాడు? మాట్లాడతలేదు. రాజు భక్తికిని ప్రవర్తి యొక్క భక్తికి తేడా ఉంది. ఇన్ని పలుసులు కొట్టారు కదా, దెబ్బలు తగిలేసాయి కదా, ఇంకా కొండ ఊపిరితో నన్ను పడిచేశారు కదా, ఇంకా దేవుడు ఏమన్నాడు అని అనుకోలేదు ఇర్మియా. కొండ ఊపిరితో దేవుడిని పిలుస్తున్నాడంట. దేవుడు ఏం చేశాడు? రాజు దగ్గరున్నవాడైతేనే, చెప్పండి, రాజు దగ్గరున్నవాడైతేనే ఎనుతిరవ లేకుండా ఏం చేయగలడు? ఆయన గోతులోంచి తీయగలడని ఎబెద్మెలెకును ఏం చేశాడు? దేవుడు ప్రేరేపించాడు. నపుంసకుడైన ఎబెద్మెలెకును ప్రేరేపించాడు. దేవుడికి తెలిసండి, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు. ఆ నమ్మకంలో ఎలా ఉండాలంటే గట్టిగా ఉండు. దేవుని స్తోత్రం. లూజుగా ఉండకో, లుసుకులతో ఉండకో. దేవుని కొరకు రోషం కలిగి నిలబడితే ఖచ్చితంగా రోషం కల మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు అయ్యా, నీవే నాకు చాలయా. ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడు? నీ దగ్గరికి వచ్చేస్తాడండి. నీ పరిస్థితిని మార్చడానికే వచ్చాడు ఆయన. నువ్వు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు పాడైపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు కృంగిపోతుంటే నేను లేవనెత్తకుండా ఉండిపోయే దేవుడు కాదు. ఇర్మియాని లేవదీసిన దేవుడు, ఇర్మియాని బ్రతికించిన దేవుడు, ఇర్మియాని మరలా తనకు ఒక పునరుద్ధారమైన ఒక మంచి జీవాన్ని ఇచ్చిన దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడమ్మా? నిన్నెందుకు వదిలేస్తాడు బ్రదర్? ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనలో నిలబడితే ఉంది. చెప్పండి, ఈరోజు మన అవసరం ఏంటంట? భక్తి ముసుగులో ఉన్న లుసుకులు అని అంటారు కూడా. ఎవరిది లుసుకు, ఎవరిది ముసుగు? చెప్పండి చెప్పండి. ఎవరిది లుసుకు, ఎవరిది ముసుగు? రాజు తప్పు చేస్తున్నాడంటే దేవుడు ఏం చేశాడు? ఆ ముసుగు తీయాలని దేవుడు ఇష్టపడితే వాడు ఏం చేశాడు? ఇంకా లుసుకులోకి దూరిపోయాడు. దేవుడి స్తోత్రం. లుసుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. లుసుకనే పాపానికి దూరం అవడానికి ఇష్టపడలేదు. ఏం చేశాడు? అవసరమైతే యథార్థమైన వ్యక్తి మీద నింద వేయడానికి చూశాడు, యథార్థమైన వ్యక్తిని కొట్టించడానికి చూశాడు, యథార్థమైన వ్యక్తిని చంపడానికి చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కబంధాస్తాల కింద దాసి గోతులో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? సంరక్షణ ప్రాంతంలో తప్పించాడండి. మామూలుగా తప్పించే దేవుడు కాదు. ఈరోజు నీకున్న బాధలు ఇంకెంతకాలం ఏంటి? దేవుడు ఏం చేశాడండి? ఇంకెందుకు ఈ జీవితం ఏంటి అని అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ పక్షమనే ఉన్నాడు. నీకు విరోధి ఎవడో నిన్ను తప్పించడం, నిన్ను జీవితం అంతా పాడిపోయింది, పంట పోయింది, పిల్లలు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, సమస్తము మట్టి కలిసిపోయింది. ఇంకెందుకు జీవితం అన్న యోబు భార్య యొక్క ఆలోచననే అంతు చిక్కలేని రీతిలో యోబుని దేవుడు మునుపుడి కంటే అధికమైన ఆశీర్వాదంతో నింపలేదా? ఎన్నో వాగ్దానాలు వెళ్ళలేదా? ఎన్నో ఆశ్చర్య కార్యాలను ఆలకించలేదా? నీ జీవితంలో ఎన్నో చేయలేదా? మరలా ఎందుకు దేవుని మీద ఆ దేవుణ్ణి బాధ పెట్టే మాటలు మనం ఎందుకు ఆడుతున్నాం? ఇంత మట్టుకు చాలు అనుకో. ఈ రోజు నుండి ఇక మీద ఎప్పుడు కూడా దేవుని నిందించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇర్మియాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రియబిడ్డ. నా ఇర్మియాకు తోడై ఉన్న దేవుడు ఇర్మియా భక్తిని బట్టి కాదు, ఇర్మియా యొక్క శక్తిని బట్టి కాదు, ఇర్మియా యొక్క యథార్థతను బట్టి కాదు, ఇర్మియాలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఇర్మియాని కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో ఉందా? ఆవుగింజలో 4వ వంతైన నమ్మకత్వం ఉందా? ఉంటే కాపాడబడతావు, ఉంటే తప్పించబడతావు, ఉంటే నీ రోగం పోతుంది, ఉంటే నువ్వు విడుదల పొందుతావు, వింటే ఖచ్చితంగా నీ స్థితి ఎలా ఉండదు. మునుపుడి కంటే అధికమైన మేలుతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి అరగట్టిగా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని